రాష్ట్రంలో వ్యవసాయానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆర్బీకేల కేంద్రాల ద్వారా రైతులకు అండగా ఉన్నామని, ఎల్లో మీడియా మాత్రం తప్పుడు రాతలు రాస్తోందంటూ ఫైర్ అయ్యారు మంత్రి కాకాని. ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి హామీలు ఇవ్వడం, ఆ హామీలను నెరవేర్చకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది. ఈరోజు వాటన్నిటికీ భిన్నంగా రైతులకు సంబంధించి రైతు భరోసా 12,500 ఎకన్నా 4 విడతల్లో 50,000 అందిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికన్నా మిన్నగా 12,000ని 500ని 13,500కి పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 67,500 రూపాయలు అందించడం జరిగింది. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. దాని ద్వారా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రం ద్వారా ఇంటికే నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈరోజు తీసుకురావడం జరిగింది. రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితిలో ఈనాడు పత్రికలో ఏదో ఒకటి ఈ ప్రభుత్వం మీద విషం చిమ్మాలనేటువంటి ఆలోచనతో రామోజీరావు రకరకాలైనటువంటి రాతలు రాయడం, అందులో భాగంగా ఈరోజు జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి అని చెప్పి ఒక వార్త రాయడం జరిగింది. అంటే ఈయన ఆలోచన ఒకరోజు విద్య మీద, ఒకరోజు వైద్యం మీద, ఒకరోజు వ్యవసాయం మీద, ఒకరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల మీద, మంత్రుల మీద రాయడం అనేటువంటిదే పనిగా పెట్టుకున్నాడు. రామోజీరావు ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడంటే, ఏ వ్యక్తుల మీద అయితే తన పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి వాళ్ళంతా అవినీతి పరులు అని చెప్పి రాశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుగానే వాళ్ళు పునీతులుగా మారిపోయారు. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రజాసేవకులు అయిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అదే వ్యక్తి అరాచక శక్తి, అవినీతి పరుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పచ్చకొండ వేసుకుంటే నీతిమంతుడు, ఆయన మించినటువంటి ప్రజాసేవకుడు లేడు అనేటువంటిది ఈరోజు రామోజీరావు సిద్ధాంతం. దీనిలో ఆయన రకరకాలైనటువంటి కథనాలన్నీ వడ్డించాడు. దేశంలో ఆత్మహత్యలో 3వ స్థానం ఉందని, రైతుల పాపం క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని రకరకాలైనటువంటి వార్తలు రాశాడు. ఈరోజు రామోజీరావు సమాధానం చెప్పాల్సింది రైతాంగానికి. చంద్రబాబు నాయుడు సమయంలో కనీసం వర్షాలు పడ్డాయా, రైతులకు సాగునీరు అందిందా, ఎన్ని సందర్భాల్లో సాగు చేసుకుంటున్నటువంటి పంటలు ఎండిపోయినటువంటి నేపథ్యం లేదు, దానికి రామోజీరావు సమాధానం చెప్పగలడా? ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా రైతులకు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ సంబంధించిన దాంట్లో అనేక రకాలైనటువంటి మోసాలు చేసి 1,50,000 ఇస్తాను, 5 విడతల్లో ఇస్తాను అని చెప్పి చివరిలో అసలు ఆ రుణమాఫీ 5 విడతల్లో తాను చెప్పినటువంటి 1,50,000 కూడా చేయకుండా 2 విడతల్లో ఇచ్చి రుణ ఉపశమన పత్రాలు ఇచ్చి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం, రైతుల్ని నెట్ట నిలువున మోసం చేసినటువంటి ప్రభుత్వం, ముంచినటువంటి ప్రభుత్వం, రెయిన్ గన్లు రకరకాలైనటువంటివన్నీ చెప్పి పంటలను ఎండబెట్టినటువంటి ప్రభుత్వం, రైతుల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల గురించి మాట్లాడాలంటే 18,300 రూపాయలు పుట్టే గిట్టుబాటు ధర ఉన్నటువంటి రోజుల్లో 12,000కి 13,000కి రైతులు తెగ నమ్ముకున్నారు ఇక్కడ.